Hi friends, welcome back to our channel na Neeto Allari. So andaru na backpacking video choose untaru. So memaithe ippudu Manali trip plan chesamu, but antakante mundu first memu vachetappudu train lo vastunnamani cheppanu kada. So train lo Delhi lo digi Delhi to Agra veltunnam annamata. So north vachi Agra ku vachi Taj Mahal ni fort ni chudakapothe ela untadi cheppandi. So andukani Manali kante first aithe memu ippudu Taj Mahal ku veltunnam annamata. So మీలో ఎంతమంది తాజ్ మహల్ చూసారు నాకు కామెంట్ చేయండి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే కూడా కామెంట్ చేయండి. సో యా, లెట్స్ ఎక్స్ప్లోర్ టుగెదర్. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే దిస్ ఇస్ అవర్ వెరీ ఫస్ట్ డే. సో మేమైతే ఇప్పుడు ఆగ్రాలో ఉన్నాము అండ్ వి గాట్ రెడీ టు గో టు తాజ్ మహల్. సీ యు ఇన్ తాజ్ మహల్. సో నేను విన్నది ఏంటంటే ఇక్కడ క్యాబ్స్ కంటే కూడా ఆటోస్ చాలా యూజ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ చూడొచ్చు, మేము ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది అనమాట. సో మొత్తం మిలిటరీ వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ యూ ఆల్రెడీ నో రైట్, ఇట్ ఈస్ నార్త్ అండ్ దట్ టు ఇంకా ఇది మేము వెళ్ళేదైతే కంటోన్మెంట్ ఏరియా అనమాట. సో అందుకనే చాలా స్ట్రిక్ట్గా క్లెన్లీనెస్తో నీట్గా ఉన్నాయన్నమాట. అండ్ ఫుల్ ఆఫ్ అవర్ సోల్జర్స్. సో సోల్జర్స్తో అయితే నిండిపోయింది. సమ్ ప్యాట్రియాటిక్ ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ ఎక్కడ చూసినా మన ఫ్లాగ్ కలర్స్తోని లైట్స్ ఉన్నాయి. సో ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ యా, ఇప్పుడైతే మేము ఆటోలో వెళ్తున్నాం కదా. సో ఆటో పర్సన్ అయితే మాకు చాలా అంటే చాలా గైడెన్స్ ఇస్తున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ లైక్ అక్కడ ఏం కొనొద్దు, చాలా ఫ్రాడ్ జరుగుతాయి, అండ్ గైడ్ అని చెప్పి మీ దగ్గర డబ్బులు బాగా తీసుకుంటారు, షాపింగ్ అట్లాంటివి ఏం చేయకూడదు. సో ఇట్స్ బెటర్ యూ వెళ్ళి మీరంతా మీరు చూసి రావడం ఇస్ బెటర్ అని తన ఎక్స్పీరియన్స్తో తను చెప్తున్నారనమాట. సో యా, వీ కెన్ ఆల్సో టేక్ హిస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మీన్ వైల్ వీ కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద థింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మేము తాజ్ మహల్కి వచ్చేసాము. అండ్ తాజ్ మహల్కి 3 గేట్స్ ఉంటాయి అనమాట. సో మేము ఎంటర్ అయ్యేది ఇప్పుడు వెస్ట్ గేట్ అనమాట. తాజ్ మహల్ వెస్ట్ గేట్ అని ఉంది. అండ్ పక్కకే మనకైతే తాజ్ మహల్ మెట్రో స్టేషన్ ఉందన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, పవర్ బ్యాంక్స్ ఆర్ ఫుడ్ ఐటమ్స్ అయితే లోపలికి అలౌ లేదు. ఓన్లీ అవర్ మొబైల్ ఇస్ అలౌడ్ ఇన్సైడ్. సో సీ యు ఇన్సైడ్. మనకి తాజ్ మహల్ ఎంట్రీ గేట్. సో ఇక్కడైతే మనకు బ్యాటరీ కార్స్ ఉన్నాయి. అండ్ పర్ హెడ్ దే టేక్ 20 రూపీస్ అనమాట. బట్ ఇట్స్ జస్ట్ 500 meters. సాయి సేన at తాజ్ మహల్. మనం తాజ్ మహల్ లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడైతే స్కానర్స్ పెట్టారు ప్రతి దగ్గర. సో అండ్ టికెట్ కౌంటర్ కూడా ఉందన్నమాట. సో మేమైతే స్కాన్ చేసి ఆన్లైన్ యూపీఐ చేసాము. అండ్ యా, వెల్కమ్ టు తాజ్ మహల్ వెస్ట్ గేట్ ఎంట్రీ. సో ఇదే మన ఎంట్రీ గేట్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ 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 పీస్ఫుల్. చాలా చల్లగా ఉందన్నమాట. అండ్ చాలామంది ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నారు. సో మాతో వచ్చిన వాళ్ళైతే ఇలా టికెట్ తీసుకున్నారు. సో దీస్ ఆర్ ద కాయిన్స్ విచ్ దే గేవ్. దాని
దానిపైన ఆర్కియాలజిక్ సర్వే ఆఫ్ ఇండియా అని ఉంది. సో దీస్ ఆర్ ది టోకెన్ ఫర్ ఎంట్రీ అనమాట. అండ్ లాట్ ఆఫ్ చెక్ జరుగుతుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ లెవెల్లో అయితే మనకి చెక్ జరుగుతుంది అనమాట. చాలామంది ప్రతి ఒక్కటి బ్యాగ్ కూడా లిటరలీ ఓపెన్ చేసి చూస్తున్నారు. అండ్ యా, ఫైనల్లీ వీఆర్ ఎంటరింగ్ అండ్ దిస్ ఇస్ ద ఎంట్రీ గేట్ ఆఫ్ తాజ్ మహల్. వావ్, ఇట్స్ జస్ట్ అమేజింగ్. ఎంత పీస్ఫుల్గా ఉందో. హీరో మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నాం అనమాట. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఫర్ తాజ్ మహల్. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock, నాట్ మచ్ క్రౌడ్, జస్ట్ లైక్ దాట్. ఇప్పుడిప్పుడే క్రౌడ్ అయితే వస్తున్నారు. ఇట్స్ సో 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 పీస్ఫుల్. సో మేమైతే ఇప్పుడు ఫోర్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ద మోస్ట్ మ్యాజికల్ తాజ్ మహల్ ఇస్ హియర్. సో చెప్పాను కదా, మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చాం. సో సన్ రైజ్ కూడా చూసేసాము. తాజ్ మహల్ సన్ రైజ్, కూల్ క్లైమేట్, ఎంత ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఉండే అంటే ఇట్ ఈస్ జస్ట్ ఆసమ్ అనమాట. అండ్ దూరం నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ ఎక్కువ తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ ఫారినర్స్ కూడా ఉన్నారు అండ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అనమాట. సో న్యూలీ మ్యారీడ్ కపుల్, ఆల్రెడీ మ్యారీడ్ కపుల్, మాలాగా. Walking down the streets, feeling the breeze in the sunshine state where dreams come with ease. Palm trees swaying with the ocean in view. This is the place where I always feel brand new. Sipping on a smoothie, chilling by the shore. Got my shades on, feeling like I can't be ignored. Sun-kissed skin, feeling so alive in the soft rap game. I strive to thrive. Waves crashing on the sand as I ride the vibe. Soft rap flowing, let the rhythm collide. I'm the king of this groove with the catchy hook. Got the ladies moving and the fellas shook. Down the boulevard with the top down low. Music blasting loud, feeling the flow. Neon lights flicker in the night's embrace. Lost in the moment, in this rhythmic chase. Catching glances from strangers as I pass them by. In the city of dreams where stars light up the sky. Every step, every verse takes me close to the high. In the soft rap world where I spread my wings and fly. Waves crash, my wings and fly. సో ఆగ్రా ఈజ్ ఫేమస్ ఫర్ లెదర్ అనమాట. వాడు లెదర్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తానని చెప్పి ఇక్కడైతే మాకు ఒక షాప్కి అయితే తీసుకొచ్చాడు. ఇది గవర్నమెంట్ మెయింటైన్డ్ షాప్, హ్యాండ్లూమ్ షాప్ అనమాట, లెదర్ అండ్ హ్యాండ్లూమ్. బట్ మాకు అంతగా ఏం నచ్చలేదు. సో వి జస్ట్ స్టార్టెడ్ బ్యాక్. అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది ఆగ్రా ఫోర్ట్ అనమాట. సో తాజ్ మహల్ వాజ్ సచ్ అ బ్లెస్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ ఇప్పుడు మేమైతే ఆగ్రా ఫోర్ట్కి వెళ్తున్నాం. సీ దే. సో దారిలో మాకైతే ఇది కనిపించింది. ఇక్కడ మంచిగా అన్ని స్టాచ్యూస్, అంటే మనకు అప్పట్లో ఎవరెవరైతే మనకు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారో వాళ్ళందరి స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. సో దళిత ప్రేరణ స్థల్ అని ఉంది. సో అంబేద్కర్ది అయితే చాలా పెద్దగా స్టాచ్యూ అయితే ఉండిందనమాట. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ చాలా పెద్దగా ఉంది. అండ్ మంచి ఆర్కిటెక్చర్ కూడా కనిపిస్తుంది అనమాట. అసలు ఆటోలు ఉండే మాకు ఇంత మంచి ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది అంటే ఇంకా లోపల ఎంత బాగుంటుందో అనిపించింది. సో ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. అండ్ అందరి స్టాచ్యూస్ని అలా పెట్టారు. అండ్ ఆర్కిటెక్చర్ వైజ్ కూడా అండ్ ఫీలింగ్ కూడా చాలా ప్రెజెంట్గా ఉందన్నమాట. డిడ్ యూ పర్చేస్ యువర్ టికెట్? My ticket? Agra Fort. Come on, let's go. సో మేమైతే ఇప్పుడు ఆగ్రా ఫోర్ట్కి వచ్చేసాము. ఎంత ఓల్డ్ ఆర్కిటెక్చర్, ఎంత బాగుందో అసలు. మొత్తం అంతా రెడ్గా ఉందన్నమాట. అండ్ సో యా, లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఆగ్రా ఫోర్ట్.
అయితే ఎంత గట్టిగా ఉన్నాయో, అసలు ఎంత బాగుందో. అది టచ్ చేస్తుంటే కూడా ఒక ఫీల్ వస్తుందన్నమాట మంచిగా. ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఎక్కడ కూడా మనకు కొంచెం కూడా ఇట్లా క్రాక్ వచ్చినట్టు అట్లా మాత్రం అస్సలు లేదనమాట. ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్. అండ్ అసలు ఎట్లా కట్టారో, అసలు ఏ డోర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలో అని వాళ్ళు ఎలా అసలు ఐడెంటిఫై చేస్తుండే, అదొక మిస్టరీ లాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా రూమ్స్ ఉన్నాయి, చాలా ఎంట్రీస్, చాలా ఎగ్జిట్స్. మేము ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోయామన్నమాట, మేము ఎక్కడున్నాము ఎక్కడొచ్చాము అట్లా. సో అప్పటి వాళ్ళు ఎలా ఉంటుండను, ఆ భటులు, ఆ రాణిలు, ఆ లైఫ్ కదా. అసలు సూపర్ అనిపించింది. అండ్ చాలా పెద్దగా ఉంది బాబోయ్, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూసారా, ఇది ఒక పూల్ లాగా ఉంది. అప్పట్లో వాళ్ళు స్నానం చేసేవాళ్ళు, లేదంటే ఇట్లా ఫౌంటైన్ లాగా పెట్టుకునే వాళ్ళేమో అనిపించింది అనమాట. సో యుద్ధాలు చేసేటప్పుడు కూడా మనకు ఒక బాహుబలి మూవీ చూస్తే వాళ్ళు ఎట్లా సెటప్ చేశారబ్బా అనిపించింది అనమాట. వాళ్ళు కూడా ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేసే ఉంటారు కదా. ఫోర్ట్ అయితే ఎంత పెద్దగా ఉంది, అసలు వెళ్తున్నా కొద్ది వస్తుంది. అందుకేనేమో అప్పట్లో రాజులు నేనే రాజయ్యి ఉండాలి, నేనే పరిపాలించాలి అని అనుకుంటారు. సో ఇప్పుడైతే మనం ఒక గ్లాస్ మొసాయిక్ వర్క్తో చేసిన రూమ్ దగ్గర ఉన్నాం. ఇది మనకు శీష్ మహల్ అని అంటారనమాట. ఇది షాజహాన్ బిల్డ్ చేశారు. లాహోర్ అండ్ ఢిల్లీలో కూడా ఉంది, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఫైనెస్ట్ అమాంగ్ దెమ్ అనమాట. సో మనం అయితే ఇప్పుడు ఈ గ్లాస్ రూమ్ ఎలా ఉంటుందో చూసేద్దాము. సో గ్లాస్తోనే అంటే మనకు ఎస్పెషల్లీ డోర్ అయితే లాక్ చేసేసారు, బట్ ఇఫ్ యూ కెన్ జస్ట్ సీ వాల్స్ అన్నిట్లో మనకు గ్లాస్ కనిపిస్తుంది. అంటే మనకు డే అండ్ నైట్ లైట్ లేకున్నా కూడా ఐ థింక్ వీ క్యాన్ జస్ట్ ఫీల్ దాట్. అండ్ ఇది ఒక స్టెప్ వెల్ అనమాట. అప్పట్లో నీళ్లు దీంట్లో తీసుకునే వాళ్ళేమో. సో చాలా అంటే చాలా డీప్ ఉంది. అండ్ యు నో వాట్ ఐ డిడ్? Hello, and we can hear the resound. This is so deep. Nakshatra, Nihira. సో అలా చేశాను అనమాట. మా పిల్లలు రాలేదు కదా, సో వాళ్ళ నేమ్స్ కూడా అక్కడ ఒక్కసారి అలా వినిపించేలాగా స్టెప్ వెల్లో నేనైతే అలా మా ఇద్దరు పిల్లల పేర్లు అయితే అనౌన్స్ చేశాను. సో ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ యా, నవ్ వీఆర్ చెకింగ్ అవుట్ ఫ్రమ్ ది ఆగ్రా ఫోర్ట్. చాలా పెద్దగా ఉంది అండ్ నడచడానికి ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలని చెప్పొచ్చు. ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఆగ్రాలో వీఆర్ డన్ ఫర్ ద డే. సో ఇప్పుడైతే మేము ఇంకా మనాలికి స్టార్ట్ అవుతున్నాము. సో యాక్చువల్ ట్రిప్స్ బిగిన్స్ హియర్ అని చెప్పొచ్చు. దిస్ వెరీ కూల్. క్లైమేట్ అయితే చలితో చంపేస్తుంది. అండ్ ఐ డోంట్ నో హౌ వీఆర్ గోయింగ్ టు సర్వైవ్ హియర్. మైనస్లో ఉంది డిగ్రీస్ అయితే. బట్ యా, ఫస్ట్ ద డే 1 అయితే వెంట్ వెల్. సో వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయినందుకు ఐఎమ్ సారీ. బట్ యా, ఐ ప్రామిస్ యూ దాట్ ఇంకా నెక్స్ట్ సిరీస్ వీడియోస్ అయితే త్వరగానే అప్లోడ్ అయిపోతాయి. సో దిస్ ఇస్ డే 1. నెక్స్ట్ ఇంకా డే 2, డే 3, డే 4, డే 5 మనాలిలో ఎలా జరగబోతుంది, మేమేం చేయబోతున్నాం అవన్నీ కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో మీకు ఇంకా ఆగ్రా గురించి, ఢిల్లీ, మనాలి ట్రావెల్ గురించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. See you until next video. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. And stay tuned for the next videos. Bye bye.